వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం మనం ఒక వీడియో చేసాము. సో ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్పి అసలు నిజంగా చాలా ఈజీగా ఫ్యామిలీ సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయాలి? అసలు ప్రజల్లో ఉండే కన్‌ఫ్యూజన్స్ ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంలో ఏంటి? అండ్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకు ఉపయోగపడుతది? ఈ 3 కాన్సెప్ట్ పైనే ఈ వీడియో. సో ఫస్ట్‌గా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకు ఉపయోగపడుతది అంటే, ఇప్పటివరకు మనం ప్రభుత్వానికి సంబంధించిన ఒక హ్మ్, పెన్షనే తీసుకుందాం. సో పెన్షన్‌కి సంబంధించిన అప్లై చేయాలి అంటే ఆధార్ కార్డ్ పెట్టడం, రేషన్ కార్డ్ పెట్టడం, అడ్రెస్ ప్రూఫ్ పెట్టడం, తర్వాత ఫోటోస్ పెట్టడం, ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టడం. ఇట్లా ఒక 5 డాక్యుమెంట్స్ దానికి సబ్మిట్ చేస్తుంటాం. సో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కైనా ఐడీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్ అండ్ తర్వాత ఇన్‌కమ్ గ్రూప్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. సో ఇట్లా ప్రభుత్వ పథకం ఏం పెట్టినా ఇన్ని గనం డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సింగిల్ డాక్యుమెంట్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. సో అదే తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ ఒక్కటుంటే అన్ని పథకాలకు అదే ఉపయోగపడుతుంది. సో అది లోయర్ ఇన్‌కమా, అప్పర్ ఇన్‌కమా, రేషన్ కార్డ్ ఉండేవాళ్ళా, లేని వాళ్ళా అనేది పక్కన పెడితే రేషన్ కార్డ్ ఉండే వాళ్ళకి ప్రభుత్వ పథకాలొస్తాయి. సో రేషన్ కార్డ్ ఐడీ నంబర్ తోటి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. సో దీనివల్ల ప్రభుత్వం ఏమి లాభం అంటే ఎవరైతే బోగస్‌గా అప్లికేషన్ పెడతారో వారిని ఆటోమేటిక్‌గా సిస్టమే ఏరి పక్కన పడేస్తది. ఎందుకంటే ఏఐ సర్వే కూడా జరుగుతుంది. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల పైన ఎట్లయితే ఏఐతో సర్వీస్ చేపిస్తున్నారో, ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఏరి పక్కన పడేస్తదో, సో అలాంటిదే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఒక్కసారి ఎలక్ట్రానిక్ డివైస్ కంట్రోల్ తోటి ఒక్కసారి అటు సివిల్ సప్లై ఆఫీస్ నుంచి అండ్ ఇక్కడ మనం ఇచ్చే డాటా ఈ 2 లింకప్ అయి సిస్టమ్‌లో ఎంటర్ చేసినప్పుడు ఇకపై బోగస్ అప్లికేషన్ ఎంటర్ చేస్తూనే ఆ అప్లికేషన్ ఫేక్ అని తేల్చి చెప్పేస్తది. లేదంటే అక్కడ సిస్టమ్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ కూడా అట్లా డెవలప్ చేసిండ్రు. సో దానివల్ల ప్రభుత్వానికి ఏందంటే లబ్ధిదారుల సంఖ్య తగ్గుతది. ఫేక్ అప్లికేషన్ దారులని వెంటనే పక్కన పడేసే పరిస్థితి ఉంటది. ఇది ప్రభుత్వానికి కలిగే లాభం. అండ్ ఎక్కువ మందికి పథకాలు అందే అవకాశం ఉంటది. అండ్ దానివల్ల ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తది. సో ఇది రెండో. మరి దీనివల్ల ప్రజలకి ఎలాంటి హెటిక్స్ తగ్గుతాయంటే, ఈ 5 అప్లికేషన్స్ సంబంధించి ఇన్ని సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, జిరాక్స్‌లు మోసే బాధ దక్కుతుంది. కేవలం ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ పోయి పెడితే, ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్‌లోనే ఆధార్ నంబర్ ఉంటది. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్‌లోనే రేషన్ కార్డ్ నంబర్ ఉంటది. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్‌లోనే ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఫ్యామిలీకి సంబంధించిన అడ్రెస్ ప్రూఫ్ ఉంటది. అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటది. సో ఇవన్నీ ఒకటే ఉంటది కాబట్టి క్యారీడ్ చేయడం కూడా అప్లికెంట్‌కి చాలా ఈజీ అయితది. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ పద్ధతిని ప్రభుత్వం చాలా సులువు చేసింది. సో గతంలో ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఏదైతే బ్యాంక్ లోన్స్ ఉంటాయి కదా! అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు సో ఆ సంబంధించిన క్లెయిమ్స్‌కి ఉపయోగించేవాళ్ళు. సో ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అడిగేది. సో అదొక లీగల్ డాక్యుమెంట్‌గా ఉపయోగపడేది. సో అదే లీగల్ డాక్యుమెంట్‌ని ప్రభుత్వం పథకాల విషయంలో టర్న్ ఔట్ చేసింది. సో ప్రభుత్వంకి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అంటే విదేశాల్లో జపాన్ తర్వాత ఇండోనేషియా లేదంటే ఇటలీ, జర్మనీ ఇలాంటి దేశాల్లో ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటది. అంటే కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్స్. సో మరి కేవలం విదేశాలను చూసి మన దగ్గర ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? సో అట్లాంటి సాఫ్ట్‌వేర్స్ మన దగ్గర కష్టం కదా! అనుకునే వాళ్ళకి రాష్ట్రాలు కూడా చెప్తా. సో ఉత్తరాఖండ్‌లో ఉంది. యూపీలో ఉంది. తర్వాత బీహార్‌లో కూడా ఉందన్నమాట. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం అండ్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ సేమ్ ఇట్లాంటి పథకాలే కాపీ పేస్ట్. సో అక్కడి నుంచే ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వచ్చింది. మరి వీటి అప్లికేషన్స్ చేసుకుంటే చాలా డిలే అవుతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే దీనిపైన ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. మీరు గనుక ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌కి ఇస్తే మీకు వెంటనే పనైపోతది. కేవలం 2 రోజులు తహసీల్దార్ డిజిటల్ సంతకంతో మీ సేవలని ఉంటది. మీ సేవల నుంచి మీరు మళ్ళీ దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అయితే ఈ అప్లికేషన్‌కి వెళ్ళేటప్పుడు మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యామిలీ హెడ్ అని చెప్పేటట్టు ఫ్యామిలీ సంబంధించిన పాత రేషన్ కార్డ్, తర్వాత ఏదైతే ఇప్పుడు మీరు డ్రా చేస్తారో అది. సో, ఆ రేషన్ కార్డ్. రెండోది ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అందరి ఆధార్ కార్డ్ నంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ అందులో ఫిల్ చేయాల్సి ఉంటది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పర్మనెంట్ అడ్రెస్ ఒకటి, టెంపరరీ అడ్రెస్ ఒకటి. సో, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన రేషన్ కార్డ్‌ని దానికి అటాచ్ చేయాలి. సో, ఇది ఉంటే చాలు. మీకు ఈజీగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వస్తది. సో, ఇక్కడి వరకు ఒకటి. మరి జనాల్లో ఒక కన్‌ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ముగ్గురు ఆడపిల్లలు, లేదంటే ఒక ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. సో, అమ్మ, నాన్న ఇదొక కుటుంబం. ఈ కుటుంబం రేషన్‌ని తీసుకుంటున్నారు. ఇందులో ఇప్పుడు ఆడపిల్లల పెళ్లిళ్లయిపోయినాయి. మరి అత్తగారింట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టుకోవాలా? లేదు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌గా రిజిస్టర్ చేసుకోవాలా? ఇన్ కేస్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌గా రిజిస్టర్ చేయకపోతే వీళ్ళకుండే రేషన్ కోటా
పోతదేమో. పోనీ అక్కడ అత్తగారింటి దగ్గర ఉండే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌లో పెడితే కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేస్తే ఇస్తారా? ఇయ్యరా? ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయి. సో, ప్రభుత్వం ఈ కన్‌ఫ్యూజన్స్‌ని ఫస్ట్ క్లియర్ చేయాలి అని పబ్లిక్ కోరుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎక్కడ పెట్టాలి అనేది తెలీదు. పోనీ ఒక రేషన్ కార్డ్ ఉండే చోట ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన నేమ్ చేంజ్ అయినా, వాళ్ళ పిల్లలకు సంబంధించిన చేంజ్ అయినా, మళ్ళీ ప్రభుత్వ పథకాలకెళ్ళినప్పుడు ఈ రేషన్ కార్డ్‌లో ఆ అమ్మాయి పేరుండదు. సో, రేషన్ కార్డ్ ఏమో అమ్మగారింట్లో, ప్రభుత్వ పథకం అప్లై చేయాలి ఉంటే అత్తగారింట్లో ఎలిజిబిలిటీ ఉంటది. సో, అప్పుడు ఏం చేయాలని ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. మరి ఈ కన్‌ఫ్యూజన్ సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. సో, ఇప్పుడు సారా అప్లికేషన్స్, ఈ కేవైసీ పైన ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో పబ్లిక్, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడంలో కన్‌ఫ్యూషన్స్‌తో మిగిలిపోయారు. సో, మీ సేవ వాళ్ళ దగ్గరికెళ్తే ఏమైనా క్లారిటీ ఇస్తారు అంటే, మీ సేవ వాళ్ళు కూడా మాకు తెలవది అని ఒక క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టి చూపిస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఈ కన్‌ఫ్యూజన్‌ని తీసేస్తే తప్ప ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వదు. సో, ఆ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ దక్కితే తప్ప ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి కొన్ని కొత్త పెన్షన్ విధానాలను ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఇప్పటివరకు కేవలం వృద్ధులకి, తర్వాత వికలాంగులకు మాత్రం పెన్షన్ ఉండేది. కానీ ఇకపై గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, తర్వాత ఒంటరి మహిళలకు, వితంతువులకు, తలసేమియా బాధితులకు వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనుకుంటారు. సో, వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలంటే మళ్ళీ అక్కడ మ్యాండేటరీగా ప్రభుత్వం అనౌన్స్ చేసే పథకంలో దరఖాస్తులో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటే అడుగుతుంది. సో, అందుకనే ఆ అప్లికేషన్స్ పెట్టుకోకంటే ముందే ప్రభుత్వం వీటిపైన కన్‌ఫ్యూజన్స్‌ని దూరం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో, అనౌన్స్‌మెంట్‌లు, ప్రకటనలు ఎట్లా ఉపయోగపడతది అనేది మాత్రమే కాకుండా, సో, దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలని మనం కూడా కోరుకుందాం.